సో ప్రీవియస్ క్లాస్లో మనకి టైపోగ్రఫీ, టేబుల్స్, ఇమేజెస్, జంబోట్రాన్, వెల్స్, అలర్ట్స్, బటన్స్, బటన్ గ్రూప్, ఐకాన్స్, బ్యాడ్జెస్, పేజినేషన్ అంటే ప్రోగ్రెస్ బార్, పేజినేషన్, పేజర్, లిస్ట్ గ్రూప్ వరకు మనం చెప్పుకున్నాడు. ఇవన్నీ వచ్చేసి మనం ఎలా డిస్ప్లే చేస్తాము, ఒక వెబ్ పేజ్లో ఎలా డిస్ప్లే చేస్తాం అనేసి ఇవన్నీ బూస్టాప్లో టాపిక్స్ అనమాట. మనం ఏ టాపిక్స్ అయితే వస్తాయో అలాంటి కావాల్సిన స్ట్రక్చర్ని మాత్రమే ఈ క్లాసెస్ని మనం యూజ్ చేయాలి. ఇన్ కేస్ మనకు వీటిల్లో కాకుండా ఎక్స్ట్రాగా మన స్టైల్ ఏదైనా చేయాలి అనేసి అనుకుంటే సిఎస్ఎస్లో మీరు ఎలాగైతే చేశారో అలాగే చేయొచ్చు. వీటికంటూ మీ ఓన్ క్లాస్ నేమ్ తీసుకోవచ్చు, వాటికి ఆ డిజైన్ మీరు చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కొలాప్స్ అనమాట. కొలాప్స్ ఎలా ఉంటుందంటే, సపోజ్ ఇక్కడ చూడండి, ఒక బటన్ని క్లిక్ చేసినప్పుడు హైడ్ అండ్ షో జరిగే కాన్సెప్ట్ని కొలాప్స్ అంటారు మనకి. ఈ కొలాప్స్ కాన్సెప్ట్ని ఎలా చేస్తాం, సో దానికి యూజ్ చేసే ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్స్ ఏంది, ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ ఏంది అనేసి ఒకసారి చూద్దాం. సో ఎప్పుడైనా సరే మనకు ఒక స్ట్రక్చర్ రావాలి అంటే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ కానీ బూస్టప్ కానీ మెథడే మనం యూజ్ చేస్తాం. స్ట్రక్చర్ రావాలి అంటే మనం ఏదైనా సరే మనం వాటిని యూజ్ చేసుకొని మనం డిస్ప్లే చేసుకుంటామంట. ఇప్పుడు ఇక్కడ బటన్ ఉంది, ఒక లింక్ ఉంది అనమాట. సో బటన్ని లింక్ని మనం ఎలా డిస్ప్లే చేస్తామంటే సేమ్ బటన్ అనే ట్యాగ్ని ఇస్తాం. మనం చూడండి, బటన్ అనే ట్యాగ్ని ఇస్తాం. ఇప్పుడు చూడండి, దానికి కావాల్సిన స్ట్రక్చర్ని వచ్చేసి బటన్ తీసుకున్నాను నేను. నెక్స్ట్ యాంకర్ ట్యాగ్ తీసుకున్నాను నేను. అండ్ దానికి సంబంధించిన కంటెంట్ వచ్చేసి నేను తీసుకుంటున్నాను. దానికి సంబంధించిన కంటెంట్ వచ్చేసి ఇలా. వాటికి సంబంధించిన కంటెంట్ ఒక బటన్ అండ్ వాటికి సంబంధించిన కంటెంట్ ఫస్ట్ మనకి స్ట్రక్చర్ ఎలాగైతే కావాలో అలా తీసుకున్నాను నేను. చూడండి, వాటికి సంబంధించిన కంటెంట్ తీసుకున్నాను అండ్ వాటికి సంబంధించిన బటన్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏ బటన్ అయితే క్లిక్ చేస్తామో ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, సరే వినండి. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించిన కంటెంట్ ఏదైతే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ని ఐడితో టార్గెట్ చేసుకోవాలి. మనం ఐడి ఇవ్వాలి. మనం సేమ్ దీనికి ఇది క్లిక్ చేస్తామో ఏ సంబంధించిన కంటెంట్ మనకి దీనికి ఇది క్లిక్ చేసిన జరగాలో దానికి ఐడితో టార్గెట్ చేస్తాం. ఫస్ట్ ఐడి ఇచ్చుకుంటున్నాం. ఐడి వచ్చేసి మెసేజ్ అనేసి పెట్టుకున్నా, మెసేజ్ 1 పెట్టుకుంటున్నాం. దీనికి MSG2 అని పెట్టుకుంటున్నాం. ఇది MSG1, ఇది MSG2. ఐడి అనేది కేసెస్ నేను ఎప్పుడు చెప్పాను, యూనిక్ కేసెస్లో మనకి యూజ్ చేసుకోవాలని చెప్పాను. యూనిక్ కేసెస్లో అంటే ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఐడికి సంబంధించిన కంటెంట్ హైడ్ అండ్ షో జరగాలి, ఈ లింక్ని క్లిక్ చేసినప్పుడు దీనికి సంబంధించిన కంటెంట్ హైడ్ అండ్ షో జరగాలి అనేసి దాని ప్రాసెస్ అనమాట. ఇప్పుడు ఐడి చేస్తే ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు దాన్ని టార్గెట్ చేయాలి అంటే మనం డేటా టార్గెట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. డేటా టార్గెట్ ఈక్వల్ టు ఇక్కడ మెసేజ్ 1 ఐడి కాబట్టి ఇక్కడ టార్గెట్ వచ్చేసి హ్యాష్ ఐడి అవుతుంది. సేమ్ లైక్ ఇక్కడ కూడా సెకండ్ ఏదైతే మనం క్లిక్ చేస్తామో హ్యాష్ మెసేజ్ 2. ఇప్పుడైతే టార్గెట్ చేసాం, దీన్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన కంటెంట్ హైడ్ అండ్ షో జరగాలి, దీన్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన కంటెంట్ హైడ్ అండ్ షో జరగాలి అనేసి. సో హైడ్ అండ్ షో జరగడానికి డేటా టోగుల్ అనేసి యూజ్ చేస్తాం. డేటా టోగుల్ ఇవన్నీ ప్రీ డిఫైన్ అనమాట. ఇప్పుడు ఇక్కడ రాసింది అంటే డేటా టోగుల్ కొలాప్స్ రాయాలి, హైడ్ అండ్ షో జరగాలి అంటే డేటా టోగుల్ కొలాప్స్ అనమాట. సేమ్ లైక్ ఇక్కడ దీనికి కూడా అంతే, డేటా టోగుల్ కొలాప్స్. ఇప్పుడు డేటా టార్గెట్ అని రాసుకొని అవసరం లేదు. ఇక్కడ ఈ హెచ్ఆర్ఈఎఫ్ఏ డేటా టార్గెట్ లాగా మనకు వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ హెచ్ఆర్ఈఎఫ్ఏ మనకు డేటా టార్గెట్ లాగా మనకు వర్క్ అవుతుంది. ఒకసారి చూద్దాం, రిఫ్రెష్ చూడండి, ఇదేనా క్లియరా? అంటే హెచ్ఆర్ఈఎఫ్ కూడా మనకు డేటా టార్గెట్ లాగా వర్క్ అవుతుంది అనమాట. ఇది కూడా టార్గెట్ అవుతుంది అనమాట మనకి. క్లియరా? సో ఇలా ఐడిని మనం ఇస్తే ఆ ఐడి సంబంధించిన కంటెంట్ దగ్గర కూడా మనకి వెళ్తుంది అనమాట. ఇది ఇప్పుడు డేటా టోగుల్ అంటున్నాం కాబట్టి హైడ్ అండ్ షో జరుగుతుంది. ఇన్ కేస్ ఇక్కడ ఐడి ఇచ్చాను అనేసి అనుకోండి, ఇప్పుడు చూడండి ఇక్కడ వరకు నేను డేటా టోగుల్ తీస్తున్నాను, ఇప్పుడు ఐడి ఇచ్చాను. ఒకసారి చూద్దాం మనకి ఏం జరుగుతుంది. ఇప్పుడు పేజ్లో మనకి ఎక్కడైనా ఉంది అంటే అది ఆ పేజ్ వరకు మనకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకు సపోజ్ చాలా కంటెంట్ ఉందనుకోండి ఈ పేజ్లో, జస్ట్ జనరల్గా మీకు చూపిస్తున్నాను.
ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నాకు సంబంధించిన కంటెంట్ వచ్చేసి ఇక్కడ ఏదో ఒకటి ఉంది. ఇప్పుడు సపోజ్ ఇది లేదనుకోండి. ఇది ఏదో ఎంప్టీ కంటెంట్ మొత్తం అంతా ఈ మిడిల్‌లో. ఇక్కడ నేనేమంటున్నా అంటే, ఇక్కడ మాకు తెలియడానికి ఈడ యాంకర్ ట్యాగ్ అని పెట్టుకున్నా. యాంకర్ ట్యాగ్ అని పెట్టుకున్నా. అంటే మీకు తెలియడానికి. ఇప్పుడు కంటెంట్ చాలా ఇస్తాను చూడండి వీటి మధ్యలో. చాలా కంటెంట్ ఇచ్చేసాను నేను. ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం మనం. చూడండి. ఎక్కడో ఉంది యాంకర్ ట్యాగ్ అనేసి ఒకసారి చూద్దాం ఎక్కడుంది. ఇక్కడ ఎడో ఉంది. లాస్ట్‌లో ఉంది మనకి. ఇలా ఎవ్రీ టైమ్ ఇక్కడ వెళ్ళేసి ఇది క్లిక్ చేయడం వల్ల మనకి ఎక్కడికెళ్తది యాంకర్ ట్యాగ్ అనమాట. ఇప్పుడు ఇది క్లిక్ చేస్తాను ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం. చూడండి. ఎక్కడికొచ్చింది చూడండి. డైరెక్ట్‌గా ఆ యాంకర్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళిపోయింది మనకి. కావాలంటే చూద్దాం. దాని కింద కంటెంట్ ఎక్కువ ఇచ్చి చూస్తాను నేను. ఇది కదా! యాంకర్ ట్యాగ్ కూడా ఎక్కడో కింద ఇచ్చేస్తాను నేను. సో, ఇలాగా ఎక్కడైనా సరే మనకు ఐడీని కూడా మనం ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూస్తే. అంటే ఇది జనరల్‌గా ఒక ఎగ్జాంపుల్‌లాగా మీకు చెప్తున్నాను అంతే ఇది. ఏదో కింద ఇచ్చేసాను నేను. కంటెంట్ కూడా కింద ఎక్కువ ఇచ్చాను. ఇక్కడ పైన కూడా ఎక్కువ ఇచ్చాను. ఇప్పుడు యాంకర్ ట్యాగ్ ఎక్కడుందో చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ కింద యాడో కంటెంట్ ఉంది. అండ్ యాంకర్ ట్యాగ్ వచ్చేసి మనకి సో, నేను ఫైండ్ ఔట్ చేయలేకపోతున్నా. సో, ఫైండ్ ఔట్ చేయలేకపోతున్నాను. సో, దానికైతే నేనొచ్చేసి యాంకర్ ట్యాగ్‌కి టార్గెట్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి క్లిక్ చేస్తే మరి చూడండి. ఎక్కువొచ్చింది చూడండి. సో, ఇలాగా టార్గెట్ చేసినప్పుడు మనకి ఎక్కడైతే ఉందో అక్కడికి డైరెక్ట్‌గా మనకు దాని దగ్గరికి తీసుకొని వెళ్ళిపోద్దనమాట. ఈ టార్గెట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే ఐడీ అనేది. ఐడీ అనేది ఇచ్చేసి దాన్ని టార్గెట్‌లో మనం ఇచ్చాము అనేసి అనుకుంటే అది ఎక్కడున్నా సరే దాని దగ్గరికి మనకెళ్ళిపోద్ది. ఓకేనా? సింగిల్ పేజ్ అప్లికేషన్స్‌కి మనకి ఇదే యూజ్ చేస్తామనమాట. సింగిల్ పేజ్ అప్లికేషన్ వచ్చేసి మీకు నేర్చుకున్నప్పుడు మీకు అర్థమవుతది. నేను లాస్ట్‌లో ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒకసారి నాకు గుర్తు చేయండి మాకి. అప్పుడు చెప్తాను మీకి. అట్లా కాదు, అట్లా కాదు. సింగిల్ పేజ్ అప్లికేషన్ నేను చెప్తాను. అది కాదసలు. ఓకే. డిఫాల్ట్‌గా మనకు కొలాప్స్‌లో ఉండాలి కాబట్టి కొలాప్స్ అనే క్లాస్ ఇస్తున్నాను. ఇక్కడ కొలాప్స్ అనే క్లాస్ ఇస్తున్నాను. డిఫాల్ట్‌గా మనకు కొలాప్స్‌లో ఉండాలి. ఓకేనా? డిఫాల్ట్‌గా క్లోజ్ ఏది చెప్పండి. అర్థం కాలేదు. అర్థం కాలేదు నువ్వు అడిగేది. చెప్పు చెప్పు. అట్లేం లేదు. నువ్వు డైరెక్ట్‌గా నువ్వు ఇప్పుడు నేను ఏదైతే క్లాస్ చెప్తున్నానో ఆ వాటి వరకే నీకు ఎనఫ్ అనమాట. అక్కడి వరకు నువ్వు నేర్చుకుంటే ఎవ్రీ కాన్సెప్ట్‌ని నువ్వు ఈజీగా నేర్చుకోగలవు. ఫస్ట్ నేను చెప్పే కాన్సెప్ట్స్ మొత్తం నీట్‌గా ఫాలో అవ్వు. రిమైనింగ్ అన్నీ ఇంక మీకు అర్థమైపోతాయి. సో, ఇంతవరకు నేను ఒక్కొక్క క్లాస్‌ని చెప్తూ వచ్చాను. ఫస్ట్ వచ్చేసి టెక్స్ట్ సక్సెస్, టెక్స్ట్ ప్రైమరీ, టెక్స్ట్ వార్నింగ్, టెక్స్ట్ చేంజర్ ఇలాంటివి చెప్పాను. ఇవన్నీ ఎందుకోసం వాడతారు మీరు? టెక్స్ట్ కలర్ కోసం. అదే బీజీ అనేది బీజీ వార్నింగ్, బీజీ డేంజర్, బీజీ సక్సెస్ ఇలాంటివన్నీ సో టెక్స్ట్ సెంటర్, టెక్స్ట్ రైట్, టెక్స్ట్ లెఫ్ట్ అనే వాటిని టెక్స్ట్ అలైన్మెంట్ ఎక్కడైనా సరే మనం యూజ్ చేయాలంటే టెక్స్ట్ అలైన్మెంట్ యూజ్ చేస్తారు. సో ఇలాగ వచ్చేసి ఎవ్రీ క్లాస్ వచ్చేసి మీరు ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అనేసి మీరు నేర్చుకుంటున్నారు. సో మళ్ళీ వీటికి సెపరేట్‌గా మెటీరియల్ అవసరం లేదు. మీకు సెపరేట్‌గా మెటీరియల్ కావాలంటే మీరు కంప్లీట్‌గా బూస్టప్ నేర్చుకుంటేనే ఆ కాన్సెప్ట్ అనమాట మనకి. కంప్లీట్‌గా బూస్టప్ నేర్చుకునే కాన్సెప్టే సీఎస్ఎస్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది కాన్సెప్ట్ అనమాట మనకి. సో ఇప్పుడు ఎవ్రీ కాన్సెప్ట్ వచ్చేసి అదే నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ క్లాసెస్‌లో మీరు ఇది కొలాబ్స్‌లో మీరు ఏం నేర్చుకుంటున్నారు? కొలాబ్స్ అనే క్లాస్ గురించి మీరు నేర్చుకుంటున్నారనమాట. ఓకేనా? ఇలాగ ఎవ్రీ కాన్సెప్ట్ వచ్చేసి ఎవ్రీ క్లాస్ గురించి మీరు డిఫైన్ చేసుకోవడమే ఇప్పుడు. ఓకేనా? దీనికంటే సెపరేట్ మెటీరియల్ అంటే ఏముంటదనమాట. సో మనకి ఎవ్రీ కాన్సెప్ట్‌లో యూజ్ చేసే క్లాసెసే ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ అనమాట. ఓకే. క్లియరా? ఏమన్నా డౌట్ ఉందా? ఆ! ఆ! అర్థం కాలేదు.
హ్మ్. చైతన్య నీ వాయిస్ అంత క్లియర్‌గా లేదు. హ్మ్. ఆ! ఏందో చెప్తున్నావు బటన్‌కి హ్మ్. హ్మ్. చెప్పు చైతన్య. ఓకే. ఇప్పుడు? ఇప్పుడు ఓకేనా? హ్మ్. ఓకే. ఆ! ఒక ప్రాజెక్ట్ మీరు చేశారు అనేసి అనుకుంటే దానికి సంబంధించిన క్లాసెస్ అన్నీ మీకే ఐడియా వస్తాయన్నమాట. అప్పుడు చెప్తాను. మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తారు కదా! ఆ ప్రాజెక్ట్ చేసేటప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్. ఇక్కడ ఈ క్లాస్ వాడుకోండి. ఇక్కడ ఎలా వాడాలి? ఏంటి అనేసి నేను చెప్తానన్నమాట. మళ్ళా ఇవన్నీ అయిన తర్వాత ఎక్స్‌ట్రా నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోవాలి. ప్రెజెంట్ ఈ నాలెడ్జ్ అయితే చాలన్నమాట. నేను చెప్పే ఎవ్రీ క్లాస్ వచ్చేసి నీట్‌గా ఫాలో అవ్వండి. ఆ క్లాసెస్‌ని యూజ్ చేసుకొని మీరు ఎక్కడ స్ట్రక్చర్‌లో మీరు ఎలా చేస్తారో అలా అప్లై చేయండి మీరు. మళ్ళీ తర్వాత ఎక్స్‌ట్రా క్లాస్‌లో ఆటోమేటిక్‌గా మీ అంతకు మీరే నేర్చుకుంటారన్నమాట. మనకేందంటే ఒక క్లాస్ వచ్చినప్పుడు ఆ క్లాస్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఎలా చూడాలి అవుట్‌పుట్ అనేసి మనకు ఐడియా ఉంటది. సో, అదే కాన్సెప్ట్ ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నది. హ్మ్. ఓకేనా? ఒకసారి మీరు ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీకు కంప్లీట్ ఐడియా వస్తదన్నమాట మీకు. ఓకేనా? ఇది కొలాప్స్ గురించి మనకి. ఐడియా ఉందా? కొలాప్స్ ఐడియా వచ్చిందా? ఓకే. ఇది కొలాప్స్ అన్నమాట. నెక్స్ట్ ప్యానెల్స్ అన్నమాట. ఈ ప్యానెల్ అనేది ఏంటంటే మనకు ఒక స్ట్రక్చర్‌ని డిఫైన్ చేస్తది. ప్యానెల్ అనేది. చూడు. ఇలాంటి స్ట్రక్చర్ మనకు కావాలి అనేసి అనుకుంటే ప్యానెల్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా హెడ్డింగు అండ్ బాడీ కంటెంట్ అండ్ ఏదైనా సరే ఫుటర్ ఏదైనా సరే ఇలాగా. మనకి ఇలాంటి స్ట్రక్చర్ కావాలి అనేసి అనుకుంటే ఆల్రెడీ డిఫాల్ట్‌గా మనకి కొన్ని క్లాసెస్ ఇచ్చాడు. ఆ క్లాసెస్ లాగా మనం పెట్టుకుంటే ఆ స్ట్రక్చర్ వస్తది. లేదు మనం వితౌట్ ఫుటర్, ఫుటర్ లేకుండా మనకు కావాలి అనేసి అనుకుంటే ఇలాంటి స్ట్రక్చర్ వస్తది మనకి. 3 పానెల్స్ ఇవన్నీ. 1, 2, 3 ఇలా 3 పానెల్స్ అన్నమాట. సో, ఇప్పుడు అవుట్‌పుట్ చూపిస్తాను. అవుట్‌పుట్ చేసి చూపిస్తాను. మీకు ఐడియా వస్తది. ఈ ప్యానెల్ గ్రూప్ తీసేయండి ఫస్ట్. ఫస్ట్ మనకి ఏదైనా సరే ఒక ప్యానెల్ డిజైన్ ఇవ్వాలనుకుంటే దాని పేరెంట్ వచ్చేసి ప్యానెల్ అన్నమాట. ఇక్కడ ఇచ్చేది ఏంటంటే దాని కలర్ అన్నమాట. ప్యానెల్ డిఫాల్ట్, ప్యానెల్ ప్రైమరీ, ప్యానెల్ వార్నింగ్, ప్యానెల్ డేంజర్ అనేసి ఇలా ఇస్తారు. ఈ పేరెంట్ లోపల మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి ప్యానెల్ హెడ్డింగ్, ప్యానెల్ బాడీ అండ్ ప్యానెల్ ఫుటర్ అన్నమాట. సో, డెఫినిట్‌గా మీరు ప్యానెల్ హెడ్డింగ్ అనేసి ఇచ్చుకోవాలి. ప్యానెల్ బాడీ అనేసి ఇచ్చుకోవాలి. ప్యానెల్ ఫుటర్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అది మీ చాయిస్ అన్నమాట. మీకు నీడ్ ఉంది అనేసి అనుకుంటే ఆ స్ట్రక్చర్‌లో ప్యానెల్ ఫుటర్ అనేసి ఇవ్వచ్చు. లేదు నీడ్ లేదు అనేసి అనుకుంటే ఇలా ఇవ్వచ్చు. ప్యానెల్, ప్యానెల్ డేంజర్ అండ్ ప్యానెల్ హెడ్డింగ్ అండ్ ప్యానెల్ బాడీ. అండ్ ఇక్కడ ఫుటర్ లేదు చూడండి. ఇలా ఇచ్చుకోవచ్చు మీరు. సో, దీని స్ట్రక్చర్ ఎలా ఉంటదంటే దాని పేరెంట్‌కి ప్యానెల్ ఉంటది. ప్యానెల్ కలర్ ఉంటది మనకి ఏదైనా సరే. నెక్స్ట్ దీనిలో 3 సెక్షన్స్ ప్యానెల్ హెడ్డింగ్ అనేది అంటే ఏదైనా సరే హెడ్డింగ్ లాగా మనం ఇవ్వాలి అనేసి అనుకుంటే ప్యానెల్ హెడ్డింగ్‌గా మనం ఇస్తాం. నెక్స్ట్ ప్యానెల్ బాడీ అన్నమాట. ఈ ప్యానెల్ బాడీలో మనం ఎన్నైనా సరే మనం డివైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా సరే స్ట్రక్చర్ ఇవ్వచ్చు మనం. ఇప్పుడు 3 రోస్‌గా మీరు డివైడ్ అవ్వాలి అనేసి అనుకుంటే ఇక్కడ 3 రోస్‌గా ఇవ్వచ్చు మీరు. ఒక రో తీసుకుంటారు. ఆ రోలో కాలమ్స్‌గా డివైడ్ చేసుకుంటారు. ఈ స్ట్రక్చర్‌ని మీరు ఎలా అయినా సరే మీరు డిఫైన్ చేసుకోవచ్చు మీరు ఇది. ఓన్లీ కంటెంటే ఇవ్వాలని రూల్ లేదు. ఏ స్ట్రక్చర్‌నైనా సరే మీరు ఇవ్వచ్చు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి బటన్ అన్నమాట. అంటే ఏదైనా సరే ప్యానెల్ ఫుటర్‌లో వచ్చేసి మనకి ఏదైనా సరే బటన్ గాని, ఏదైనా సరే మనకి రావాలి అనేసి అనుకుంటే ప్యానెల్ ఫుటర్‌లో ఇస్తారు. సేమ్ లైక్ ప్యానెల్, ప్యానెల్ ప్రైమరీ, ప్యానెల్ హెడ్డింగ్, ప్యానెల్ బాడీ సేమ్ ఇది గాని అంతే. ఇది కూడా అంతే. ఇప్పుడు ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం వీటిది. డైరెక్ట్‌గా ప్యానెల్స్ ఇస్తే ఒక ప్యానెల్, ఒక ప్యానెల్ మధ్య చూడండి స్పేసింగ్ చాలా ఎక్కువ ఉంటది మనకి. ఈ స్పేసింగ్ తగ్గించడానికి మనం ఏం చేయాలంటే ప్యానెల్ గ్రూప్ అనేది తీసుకుంటాం. ఎక్కడికి తీసుకుంటా ఇప్పుడు చూడండి ఒక పేరెంట్ తీసుకుంటున్నాను. ఈ పేరెంట్‌కి రెండిటికే నేను ఇస్తుంది. అంటే ఫస్ట్ రెండిటికి మాత్రం ప్యానెల్ గ్రూప్ అనేసి అసైన్ చేస్తున్నా. ప్యానెల్ గ్రూప్.
ప్యానెల్ గ్రూప్ అసైన్ చేస్తున్నాను. సో చూడండి, ప్యానెల్ గ్రూప్. ఇప్పుడు చూడండి స్పేసింగ్ తగ్గింది. ఇప్పుడు ప్యానెల్ గ్రూప్ ఇవ్వకపోతే చూడండి ఎంత స్పేసింగ్ ఉందో. ఇంత స్పేసింగ్ తగ్గించాలంటే ప్యానెల్ గ్రూప్ అని రాసుకుంటే మనకి పేరెంట్గా ఆ స్పేసింగ్స్ అన్ని తగ్గిపోతాయి అనమాట. ఆ స్ట్రక్చర్ వచ్చేసి వితౌట్ ఫుటర్. వితౌట్ ఫుటర్తో మనకి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇలాంటి స్ట్రక్చర్ ఎక్కడ యూజ్ చేస్తారు ఏంటి అనేసి ఒక్కసారి ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. అంటే అన్ని ఏ కేసెస్లో అయినా మనం యూజ్ చేస్తారు, కానీ ఎక్కువ కేసెస్ మన ఎఫ్ఏక్యూ అనే కేసెస్లో మనం యూజ్ చేస్తాం అంట. ఇక్కడ చూడండి ఎఫ్ఏక్యూలోకి వెళ్తున్నా. ఎఫ్ఏక్యూలో మీకు స్ట్రక్చర్ చూశారనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, ప్యానల్ హెడ్డింగే కదా ఇది. ఇది ప్యానల్ ఫుటర్ టైప్, అది ప్యానల్ బాడీ లాగే ఉంది కదా. ప్యానల్ ఫుటర్ లేదు చూడండి దీంట్లో. సో ఇలాంటి స్ట్రక్చర్ మనం చెయ్యాలి అనేసి అనుకుంటే ప్యానల్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని చూడండి, క్లిక్ చేస్తే హైడ్ అండ్ షో జరుగుతుంది. ఇందాకే కదా మీరు నేర్చుకునేది. ఏం నేర్చుకున్నారు? కొలాప్స్ కాన్సెప్ట్. సో వీటి మీద ఇంప్లిమెంట్ చేసి ఇది అప్లై అవుతుంది కదా మనకి. సో ఈ స్ట్రక్చర్ మొత్తాన్ని ఏమంటారు అంటే అకార్డియన్స్ అంటారు నార్మల్గా. సో కొలాప్స్ ప్యానల్స్ని యూజ్ చేసుకొని మనం ఎలాంటి స్ట్రక్చర్ని చేయొచ్చు అంటే ఇలాంటి అకార్డియన్స్ని మనం డిజైన్ చేయొచ్చు అనమాట. ఇలాంటి అకార్డియన్స్ చేయాలి అనేసి అనుకుంటే ప్యానల్స్, కొలాప్స్ మనకు కావాలి. కొలాప్స్ అనేది ఇక్కడే కాదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ బటన్ వచ్చింది. బటన్ని క్లిక్ చేస్తే హైడ్ అండ్ షో జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్సో కొలాప్స్ కాన్సెప్ట్. ఇది చూడండి, ఇది కూడా కొలాప్స్ కాన్సెప్టే. అంటే ఇది క్లిక్ చేస్తే ఎంతవరకు హైడ్ అండ్ షో జరుగుతుంది? వీటి అన్నిటికీ ఒక పేరెంట్ తీసుకొని దానికి ఐడి ఇస్తాం. దాని ఐడిని ఇక్కడ లింకప్ చేస్తాం. దీన్ని క్లిక్ చేస్తే డేటా టార్గెట్ ఇస్తాం, డేటా టోగుల్ ఇస్తాం. ఓకేనా? అర్థమైందా దేనికి ఏ కేసెస్లో మనం యూజ్ చేస్తాం అనేసి. సో ఇలాగా మల్టిపుల్ కేసెస్లో మనం కొలాప్స్ అనేది అండ్ ప్యానల్స్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ని మనం డిజైన్ చేసి చూద్దాం. దాన్ని ఏమంటారంటే అకార్డియన్స్ అంటారు. సో ఇప్పుడు నేను చేసే కాన్సెప్ట్ అకార్డియన్ లాగే అనుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్యానల్ గ్రూప్ తీసుకున్నాను, ప్యానల్ అకార్డియన్ తీసుకున్నాను. ఇది ఏంది ఐడి అనేసి కొంచెం పక్కన పెడుతున్నాను. ఇవన్నీ పక్కన మళ్ళీ సపరేట్ చేస్తాను నేను. ఇది తర్వాత చెప్తాను మీకు. ఇక్కడ ఏమేమి కాన్సెప్ట్ అంటే మీరు ఇప్పుడు నేర్చుకునే కాన్సెప్ట్ ఈజీగా ఉంటుంది, మీకు అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు కొలాప్స్ చేయాలి అనేసి అనుకుంటే ఏ దాన్ని అయితే మనకు క్లిక్ చేస్తామో దానికి ఏం రాయాలి? డేటా టార్గెట్ రాయాలి అండ్ డేటా టోగుల్ రాయాలి. అంతే కదా. ఏదైతే మనకు హైడ్ అండ్ షో జరగాలనో దానికి ఐడి రాసుకోవాలి మనం అండ్ కొలాప్స్ రాసుకోవాలి. ఎందుకంటే డిఫాల్ట్గా మన కొలాప్స్లో ఉండాలి కాబట్టి కొలాప్స్ క్లాస్ తీసుకోవాలి. ఐడి ఏదైతే మనకి హైడ్ అండ్ షో జరగాలనో ఆ ఐడి తీసుకోవాలి. ఆ ఐడిని వచ్చేసి ఇక్కడ డేటా టార్గెట్లో మనం ఇస్తాం. ఇలా అన్నిటికీ అదే ప్రాసెస్ అనమాట. ఇక్కడ చూడండి, ఐడి అండ్ కొలాప్స్ అండ్ ఇక్కడ డేటా టార్గెట్ అండ్ డేటా టోగుల్. ఇక్కడ కూడా అంతే. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. చూడు, డిఫాల్ట్ కొలాప్స్లో ఉంది అండ్ ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఓపెన్ చేసింది చూడండి, ప్యానల్ ఇలాగే వచ్చింది మనకి. కానీ ఇక్కడ కాన్సెప్ట్లో మనకు చూస్తే ఎలా ఉంది? ఒకటి క్లిక్ చేస్తుంటే ఇంకోటి హైడ్ అండ్ షో జరుగుతుంది చూడండి. ఇక్కడ మనకి ఎలా ఉంది? దాన్ని క్లిక్ చేస్తుంటే అది హైడ్ అండ్ షో జరుగుతుంది అంతే. మళ్ళీ మిగతాది హైడ్ అవ్వట్లేదు మనకి. చూడండి, ఇది రాంగ్ వే మనకి. సో దాన్ని అలా చేసుకోవాలి అంటే ఇక్కడ ఏం చేయాలంటే ఓవరాల్ పేరెంట్గా ప్యానల్ గ్రూప్ లోపలే రాయాలి. గుర్తుపెట్టుకోండి, ప్యానల్ గ్రూప్ లోపలే ఓవరాల్ పేరెంట్గా ఒక ఐడి తీసుకోవాలి మీరు. ఓవరాల్ పేరెంట్కి ఒక ఐడి, ఏదో ఒక నేమ్ అనమాట. ఏదో ఒక నేమ్ తీసుకోవచ్చు. ఆ నేమ్ని వచ్చేసి ఈ ప్యానల్ బాడీ ఉంది కదా, ఏదైతే హైడ్ అండ్ షో జరుగుతుందో దానికి డేటా పేరెంట్ లాగా ఇవ్వాలి. డేటా పేరెంట్ ఇవ్వాలి. ఆడ శివ ఇచ్చాను కాబట్టి హ్యాష్ శివ. ఇప్పుడు చూడండి, అన్నిటికీ అదే ఇస్తాను. అక్కడ ఏదైతే నేమ్ తీసుకుంటామో అది యూజర్ డిఫైన్ నేమ్ అనమాట, నాట్ ప్రీ డిఫైన్, యూజర్ డిఫైన్. ఇప్పుడు ఐడీస్ ఎలాగైతే యూజర్ డిఫైన్ చేస్తున్నారో అది కూడా యూజర్ డిఫైన్డ్. డేటా పేరెంట్. ఇప్పుడు చూడండి, రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు చూడండి, అర్థమైందా? క్లియరా? దీని ప్రాసెస్నే అకార్డియన్స్ అంటారు అనమాట.
ఈ ప్రాసెస్‌ని అకార్డియన్స్ అంటారు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఇయన్నీ కరెక్ట్‌గా చేసుకోండి. ఇంకది రాలేదు. సో, అందుకోసం 'శివ' అనే బదులు మనం ఏం చేస్తామంటే అకార్డియన్ అని పెట్టుకున్నాం. అంటే మీకు అర్థం అవ్వడానికి. ఈ కాన్సెప్ట్‌ని అకార్డియన్స్ అంటారు. అందుకోసం అకార్డియన్ అనేసి క్లాస్ నేమ్ పెట్టుకుంటాం అంతే. అది ఐడీ నేమ్ పెట్టుకుంటాం. అప్పుడు మనకు మన నేమ్స్‌తో కాకుండా నీట్‌గా ఉంటది మనకి. ఓకేనా? ఏదో నేమ్ వచ్చేసి కామన్‌గా ఉండాలన్నమాట అక్కడ. క్లియరా? ఇప్పుడిక్కడ హెడ్డింగ్ ఇచ్చాను కాబట్టి హెడ్డింగ్‌ని క్లిక్ చేస్తే ఎళ్తుంది. ఇక్కడ మీరు లింక్ రాశారనుకోండి, లింక్‌ని క్లిక్ చేస్తేనే ఎళ్తాది. అది కూడా ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ నేనేం రాస్తున్నా అంటే ఇక్కడ హెడ్డింగ్‌కి రాస్తున్నా. ఇక్కడ చూడండి. యాంకర్ ట్యాగ్‌కి రాస్తున్నా నేను. ఇక్కడ యాంకర్ ట్యాగ్‌కి రాస్తున్నా. ఇక్కడ చూడండి యాంకర్ ట్యాగ్‌కి రాస్తున్నాను. హెడ్డింగ్‌కి రాయట్లేదు. యాంకర్ ట్యాగ్‌కే రాస్తున్నాం మనం. ఇక్కడ చూడండి హెడ్డింగ్‌కి రాసాం మనం. ఇక్కడ హెడ్డింగ్‌కి రాసాం. ఇక్కడ యాంకర్ ట్యాగ్‌కి రాసాం. ఇప్పుడు చూడండి. ఇక్కడ లింక్‌ని క్లిక్ చేస్తేనే హైడ్ అండ్ షో జరుగుతది. ఇక్కడ క్లిక్ చేస్తే రాదు చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తున్నా నేను. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు రాదు. ఎందుకంటే మన లింక్‌కి ట్యాగ్‌కే రాసాం మనం. సో, ఆ లింక్ ట్యాగ్‌ని క్లిక్ చేస్తేనే హైడ్ అండ్ షో జరుగుతది మనకి. ఇక్కడ చూడండి ఇది ఎక్కడ క్లిక్ చేసినా సరే మనకు జరుగుతది. ఓకేనా? క్లియరా? ఏదో చెప్తున్నా? ఏదో చెప్తున్నా? ఆ! లింక్‌కి ఇచ్చాను నేనక్కడ. అంటే మీకు డిఫరెన్స్ తెలియడానికి. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈడ యాంకర్ ట్యాగ్ అని మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ యాంకర్ ట్యాగ్ కూడా మీరు పెట్టుకోవచ్చు. కానీ నేనిచ్చిన ఈ డేటా టోగుల్ ఇవన్నీ దేనికిచ్చాను? హెడ్డింగ్‌కి ఇస్తున్నాను. ప్యానెల్ హెడ్డింగ్‌కి ఇస్తున్నాను. డేటా టార్గెట్, డేటా టోగుల్ ఇక్కడంతా. ఇప్పుడు హెడ్డింగ్‌కి ఇస్తున్నానంటే దాని మీనింగ్ ఏంటి? చూడండి. ఈడ ఇచ్చినా మనకొస్తది. ఇప్పుడు చూడండి దీనికి ఇక్కడ ఇస్తే రాదు. ఓన్లీ దాన్ని క్లిక్ చేస్తేనే మనకు వస్తది. క్లియరా? దీన్ని లింక్‌ని క్లిక్ చేసినా వస్తుంది చూడండి. దీని లింక్‌ని క్లిక్ చేసినా ఎక్కడ క్లిక్ చేసినా సరే మనకొస్తది. ఇక్కడ మాత్రమే మనకి లింక్‌నే క్లిక్ చేయాలి. ఓకేనా? క్లియరా? క్లియరా? ఏమన్నా డౌట్ ఉందా? ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు అర్థమవుతుందిలేండి. నెక్స్ట్ అకార్డియన్స్ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ చూడొచ్చు మీరు మళ్ళీ. నెక్స్ట్ డ్రాప్ డౌన్స్ అనమాట. ఏదైతే నెంబరింగ్ లేదో అది చూడండి. మళ్ళీ మిగతాటన్నీ అర్థమైపోతాయి మీకు. డ్రాప్ డౌన్‌లో మనకు చూడండి ఫస్ట్ ఏదైతే పేరెంట్ ఉంటదో ఆ పేరెంట్‌కి క్లాస్ వచ్చేసి డ్రాప్ డౌన్ రాయాలి. ఎగ్జాంపుల్‌గా నేను చూపిస్తాను మళ్ళీ. ఆ క్లాస్ పేరెంట్‌కి వచ్చేసి డ్రాప్ డౌన్ రాయాలి. ఏదైతే క్లిక్ చేస్తామో హైడ్ అండ్ షో జరుగుతాదో దానికొచ్చేసి డేటా టోగుల్ డ్రాప్ డౌన్ రాయాలి. ఏదైతే మనకు మెనూ డ్రాప్ డౌన్ మెనూలో రావాలనో దాంట్లో వచ్చేసి డ్రాప్ డౌన్ మెనూ అనే క్లాస్‌లో తీసుకోవాలి. యాంకర్ ట్యాగ్‌లోనే రాయాలి ఇవన్నీ. యాంకర్ ట్యాగ్‌లోనే మనకుండాలి అవుట్‌పుట్ అనేది. సేమ్ ఇక్కడ చూడండి. డ్రాప్ డౌన్. ఇక్కడ క్యారెట్ అనేసి ఇస్తున్నా చూడండి. ఈ క్యారెట్ అనేది ఏం చేస్తదంటే ఐకాన్ ఇస్తది. ఈ వెబ్ డిజైన్ పక్కన ఐకాన్ వస్తది మనకి. ఇక్కడ చూడండి. ఇవల్లో డ్రాప్ డౌన్ మెనూ. ఇక్కడ ఇంకో క్లాస్ నేమ్ ఇచ్చాను. ఇక్కడ చూడండి. ఇంకో ఎల్ఐ తీసుకొని డివైడర్ అనేసి ఇచ్చాను. ఈ డివైడర్ వల్ల మనకేమొస్తదంటే ఒక లైన్ వస్తది మనకి. దీనికి డివైడ్ చేస్తూ మనకు లైన్ వస్తది. దీనికి డివైడ్ చేస్తే ఒక లైన్ వస్తది. దీనికి డివైడ్ చేస్తే ఒక లైన్ వస్తది. ఓకేనా? నెక్స్ట్ డ్రాప్ డౌన్. ఐకాన్ లేదు ఐకాన్ వస్తది. ఈ ఐకాన్ రావడానికి క్యారెట్ అనేది ఐకాన్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ డ్రాప్ డౌన్ మెనూ రైట్ అనమాట. ఈ మెనూ వచ్చేసి రైట్ సైడ్ లో మనకు వస్తుంది. నెక్స్ట్ డ్రాప్ అప్ అనమాట. డ్రాప్ డౌన్ బదులు డ్రాప్ అప్ అంటే మనకు ఈ డ్రాప్ డౌన్ వచ్చేసి అప్కి వస్తుంది మనకి. ఇట్లా డ్రాప్ అప్. సో దీన్ని ఒక ప్రాక్టికల్ గా ఒక నెవ బార్ లో అప్లై చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. నెవ బార్ ఇక్కడ చూడండి. ఇక్కడ డ్రాప్ డౌన్ అప్లై చేస్తున్నాను దీనికి.
ఇది వరకు చూడండి క్లాస్ ఏమి ఇచ్చాను, ఎల్ఐకి డ్రాప్ డౌన్ ఇచ్చాను. ఏదైతే క్లిక్ చేస్తున్నానో దానికి ఏమి ఇచ్చాను, డేటా ట్రోబుల్ డ్రాప్ డౌన్ ఇచ్చాను. దేనికి సర్వీసెస్ని క్లిక్ చేసినప్పుడే మనకి డ్రాప్ డౌన్ రావాల్సింది. నెక్స్ట్ దీని లోపల చూడండి ఎల్ఐ లోపల ఇవెల్ ఇస్తున్నాను. ఇవెల్ వచ్చేసి డ్రాప్ డౌన్ మెనూ అనమాట. ఇక్కడ డిజైనింగ్ డెవలప్మెంట్ ఇలా అనమాట. ప్రాక్టికల్గా మనకు అప్లై చేసుకుంటే ఇలా అప్లై చేస్తాం. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. చూడండి కరెక్ట్గా దాని కింద వస్తుంది. నువ్వు సిఎస్ఎస్లో కష్టపడినంతగా ఇక్కడ కష్టపడిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా అదే కోడ్ జనరేట్ చేసుకుంటుంది మనకి. మన సిఎస్ఎస్లో కష్టపడినంతగా ఇక్కడ కష్టపడిన అవసరం లేదు. ఇక్కడ కోడ్ అదే అదే అప్లై అవుతుంది అనమాట, మనకి జనరేట్ చేసుకుంటుంది ఆ కోడ్ని. అందుకే బూస్టప్ని యూజ్ చేస్తాం. డెవలప్మెంట్ ఈజీగా జరగాలి అంటే మనం బూస్టప్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? మీరు మళ్ళీ వీడియో వినండి, మీకు క్లియర్గా ఉంటుంది వాయిస్. ఓకేనా? నెక్స్ట్ ట్యాబ్స్ పిల్స్ తర్వాత చెప్తాను. అండ్ ఫామ్స్ చెప్పేసుకుందాం. ఫామ్స్ ఈజీగా ఉంటాయి మనకి. ఫామ్స్ 3 టైప్స్ అనమాట. ఒకటి వర్టికల్ ఫామ్, ఒకటి ఇన్లైన్ ఫామ్, ఇంకోటి హారిజెంటల్ ఫామ్. వీటి అవుట్పుట్ చూపించిన తర్వాత వీటిని ఎలా డిజైన్ చేస్తామని చెప్తాను. ఫస్ట్ వర్టికల్ ఫామ్ అంటే చూడండి, వర్టికల్ ఫామ్ అంటే లేబుల్ అండ్ ఇన్పుట్ రెండు వచ్చేసి 1 by 1 ఉంటాయి మనకి. లేబుల్ అది దీన్ని వర్టికల్ ఫామ్ అంటారు. ఇది చూడండి లేబుల్. ఇన్లైన్ ఫామ్ అంటే చూడండి లేబుల్ ఇవన్నీ ఒకటే లైన్లో ఉంటాయి మనకి. హారిజెంటల్ ఫామ్ చూడండి లేబుల్ ఇన్పుట్ ఇలా వచ్చేసి ఒకటే లైన్లోకి మనకు వస్తుంది. దీన్ని హారిజెంటల్ ఫామ్ అంటారు. ఇన్లైన్ ఫామ్ అంటారు దీన్ని, వర్టికల్ ఫామ్ అంటారు దీన్ని. ఓకేనా? అర్థమైందా? ఇన్లైన్ అంటే అన్ని లేబుల్ ఇన్పుట్ అన్ని ఒకటే లైన్లోకి వస్తాయి. హారిజెంటల్ అంటే మనకి ఇలా వస్తాయి. క్లియరా కదా? నెక్స్ట్ హారిజెంటల్ అంటే లేబుల్ అండ్ ఇన్పుట్ ఫామ్ ఒకటే లైన్లోకి వస్తాయి. ఇవన్నీ డిజైన్ చేయడం ఎలాగా ఒకసారి చూద్దాం. వర్టికల్ ఫామ్ ఒక ఫామ్ అనేసి మన ఎలిమెంట్ కామనే. ఫామ్ లోపల చూడండి ఫామ్ గ్రూప్ అని తీసుకోవాలి మనం. ఫామ్ గ్రూప్ అనమాట. లేబుల్కి ఇన్పుట్కి ఫామ్ గ్రూప్ అని తీసుకోవాలి. లేబుల్ అండ్ ఇన్పుట్ వచ్చేసి ఇక్కడ ఫామ్ కంట్రోల్ అనే క్లాస్ నేను తీసుకుంటాం. ఇన్పుట్కి వచ్చేసి ఫామ్ కంట్రోల్ అనే క్లాస్ నేను తీసుకుంటాం. ఓకేనా? ఫామ్ గ్రూప్ అండ్ ఫామ్ కంట్రోల్ సేమ్. ఇంకా బటన్ వచ్చేసి మనకి ఏ బటన్ కావాలో అది ఇచ్చేస్తాం. వర్టికల్ ఫామ్ ఈజీ, ఇన్లైన్ ఫామ్ కూడా ఈజీ. ఇన్లైన్ ఫామ్ ఇస్తాం, ఫామ్ ఇన్లైన్ ఇస్తాం అంతే. ఫామ్ గ్రూప్ అది ఫామ్ కంట్రోల్, ఫామ్ గ్రూప్ ఫామ్ కంట్రోల్ అంతే. ఫామ్ ఇన్లైన్ లో వచ్చేసి జస్ట్ ఓన్లీ మనం ఇక్కడ ఇచ్చేది ఫామ్ ఇన్లైన్ అనేసి ఇస్తాం అంతే. రిమైనింగ్ అంతా సేమ్. హారిజెంటల్ ఫామ్ అంటే రో లాగా ఇవ్వాలి మనం. ఇప్పుడు చూడండి ఫామ్ గ్రూప్ ఇస్తున్నా, లేబుల్కి వచ్చేసి చూడండి కాల్ MD2 లేదా కాల్ LG2 పెట్టుకోండి. మీరు ఏ డివైస్ కావాలంటే ఆ డివైస్లో మనం పెట్టుకోవచ్చు. కాల్ LG2 కానీ మళ్ళీ కాల్ MD6 కానీ, లేదా అంటే ఆ డివైస్లో మనకి ఎలా ఉండాలి ఇది అనేసి, లేదా కాల్ XS6 కానీ అలా పెట్టుకుంటే రెండు ఒకటే లైన్లోకి వచ్చినట్టు ఉంటాయి అనమాట మనకి. ఆ LGలో మనకి ఇలా ఉండొచ్చు, మళ్ళీ ఇలా వచ్చేసి మళ్ళీ మిగతాది ఇలా ఉండొచ్చు అనేసి మనం పెట్టుకోవచ్చు. ఓకేనా? ఫామ్ గ్రూప్లో వచ్చేసి సేమ్ ఇలా పెట్టుకుంటాం. ఇది రో అనుకోండి, రోలో వచ్చేసి ఇది 2గా డివైడ్ చేస్తున్నా, ఇది 6గా డివైడ్ చేస్తున్నా ఇలా అనమాట. మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ కాల్ MD ఆఫ్సెట్ 3 అంటున్నాను. ఆఫ్సెట్ అనేది ఏంటంటే ఫస్ట్ 3 కాలమ్స్ని రిమూవ్ చెయ్యి అనేసి. ఫస్ట్ 3 కాలమ్స్ని రిమూవ్ చేసి ఇది 4th కాలంలో డిస్ప్లే చెయ్యి అనేసి దీని మీనింగ్. MD అంటే MD డివైస్లో ఆఫ్సెట్ అనమాట. లేదు ఇంకొక దాంట్లో డివైస్లో కావాలంటే కాల్ LG MD ఆఫ్సెట్, కాల్ LG ఆఫ్సెట్ 4 అంటున్నాం. లార్జ్ స్క్రీన్స్లో 4 అండ్ మీడియం స్క్రీన్లో వచ్చేసి 3 అనేసి. ఒకసారి చూద్దాం. ఇది లార్జ్ స్క్రీన్స్ అయితే మనకు 4 కాలమ్స్లో మనం డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు చూడండి లార్జ్ స్క్రీన్స్లో. ఇప్పుడు స్క్రీన్ కొద్దిగా తగ్గిస్తాను చూడండి.
లాజిక్ ఎండి స్క్రీన్ ఎప్పుడు వస్తుంది 992 నుంచి మనకు పెరుగుతుంది అనమాట. ఇప్పుడు చూడు 992 వచ్చింది ఇప్పుడు. ఇక్కడ చూడు అప్లై అయిందా? అదే కనుక ఇంకో స్క్రీన్ పెంచుతాను, ఇంకో కొద్దిగా సైడ్కి వస్తా చూడు. ఇప్పుడు ఇంకా కొద్దిగా సైడ్కి వచ్చింది. ఇక్కడ ఉండేది ఇంకా ఇక్కడికి వచ్చింది. సో ఇలా వచ్చేసి మనకి ఏ స్క్రీన్లో కావాలంటే ఆ స్క్రీన్లో వచ్చేసి మనం అలా రాసుకోవచ్చు అనమాట. ఓకేనా? అర్థమవుతుందా? అంటే మనకి ఎలా అంటే ఇప్పుడు నార్మల్గా ఇవి లేవు అనుకోండి, మీకు నార్మల్గా ఇది స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి వస్తుంది బటన్? కార్నర్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మనకి ఇది 2 కాలమ్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 కాలమ్స్. ఫ్లోట్ రైట్ అన్నా సరే ఈడి వరకు వస్తుంది మనకి. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడ రావాలి మనకి, అంటే ఇక్కడ వస్తే నీట్గా ఉంటుంది అనుకుంటా నేను. అప్పుడు ఈ 2 కాలమ్స్ మనకి ఏం చేసుకోవాలి, ఎంటీగా పెట్టుకోవాలి. అందుకోసం ఈ 2 కాలమ్స్ మనకు రాకుండా రిమూవ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే కాల్ ఎల్జీ ఆఫ్సెట్. ఫస్ట్ 2 కాలమ్స్ వచ్చేసి నేను రిమూవ్ చేస్తున్నాను. ఫస్ట్ 2 కాలమ్స్ రిమూవ్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇది ఫార్మ్స్ గురించి అనమాట. క్లియరా? ఒకసారి ప్రాక్టీస్ చేస్తే నేను అర్థమవుతుంది. ఏమైనా డౌట్ వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నెక్స్ట్ ఇన్పుట్ గ్రూప్స్ అనమాట. ఇన్పుట్ గ్రూప్ ఎలా ఉంటుందంటే ఒక ఇన్పుట్కి ఏదైనా సరే ఐకాన్ని కానీ టెక్స్ట్ని కానీ ఇట్లా యాడ్ చేసుకోవడం ఎలాగనేసి దీన్ని ఇన్పుట్ గ్రూప్స్ అంటారు మనకి. దీనికి వర్టికల్ ఫామ్ తీసుకుందాం. ఈ వర్టికల్ ఫామ్లో చూడండి, ఏదైనా సరే మనకు ఇన్పుట్కి ఫ్రంట్ సైడ్లో మనకు ఏదైనా యాడ్ చేయాలంటే దానికి ఫస్ట్ పేరెంట్గా వచ్చేసి ఇన్పుట్ గ్రూప్ అని తీసుకుంటాం. ఇన్పుట్కి ఇన్పుట్ గ్రూప్ అని తీసుకుంటాం. దానికి ఏదైతే ఫ్రంట్ సైడ్లో ఇన్పుట్కి ఫ్రంట్ సైడ్లో కావాలంటే ఫస్ట్ అదే రాయాలి మనం. ఇన్పుట్ గ్రూప్ యాడ్ ఆన్ అనమాట. ఇన్పుట్ గ్రూప్ యాడ్ ఆన్. ఆ ఇన్పుట్ గ్రూప్ యాడ్ ఆన్ మధ్యలో మనకు ఐకాన్ అయితే ఐకాన్ ఇవ్వాలి, టెక్స్ట్ అయితే టెక్స్ట్ ఇవ్వాలి ఇక్కడ. ఓకేనా? సేమ్ ఇన్పుట్ గ్రూప్ టెక్స్ట్ అయితే ఇప్పుడు చూడండి టెక్స్ట్ ఇస్తున్నా ఇక్కడ, అదే కానీ ఐకాన్ కాబట్టి ఐకాన్ ఇచ్చాను ఇక్కడ. సేమ్ అంతే, ఇన్పుట్ గ్రూప్ అండ్ ఇన్పుట్ గ్రూప్ యాడ్ ఆన్ అనమాట. అదే కనుక లాస్ట్లో యాడ్ చేయాలి అనేసి అనుకుంటే లాస్ట్లో ఇవ్వాలి మనకి. ఇది చూడండి, ఇన్పుట్ తర్వాత ఇవ్వాలి మనం ఇది ఇన్పుట్ గ్రూప్ యాడ్ ఆన్ అండ్ @gmail. ఓకేనా? సో ఇలాంటి అంతే యాడ్ అయిపోతుంది. ఇన్పుట్ గ్రూప్ యాడ్ అని ఇస్తున్నా, ఇన్పుట్ గ్రూప్ ఇస్తున్నాం, ఇన్పుట్ గ్రూప్ యాడ్ అని కూడా ఇస్తున్నాం. అది ఆటోమేటిక్గా మనకు ఇక్కడ యాడ్ అయిపోద్ది. మీరు ఇంతకుముందు వచ్చేసి ఏదన్నా ప్యాడింగ్ రైట్ కానీ ప్యాడింగ్ లెఫ్ట్ కానీ మార్జిన్ మైనస్ కానీ ఇలాంటి రాసుకోవాలి, ఇక్కడ అవసరం ఉండదు అనమాట మనకి. ఓకేనా? ఇది నెక్స్ట్ మీడియా ఆబ్జెక్ట్స్ చూద్దాం. మీడియా ఆబ్జెక్ట్స్ అనమాట. ఈ మీడియాలో వచ్చేసి కంప్లీట్గా ఇది చూడండి, టెక్స్ట్ చూడండి కంప్లీట్గా రైట్లోనే ఉంది మనకి. ఇది చూడండి కంప్లీట్గా లెఫ్ట్లోనే ఉంది, టెక్స్ట్ కంప్లీట్గా లెఫ్ట్లోనే ఉంది చూడండి. ఇలా ఏదైనా సరే మీడియా యూజ్ చేసుకొని కంప్లీట్గా లెఫ్ట్లో కానీ కంప్లీట్గా రైట్లో కానీ మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇది దాని పేరెంట్కి వచ్చేసి మీడియా అని రాయాలి. మనకు ఉండేది మీడియా లెఫ్ట్, మీడియా రైట్ ఉంటుంది. మీడియా పేరెంట్ ఏదైనా సరే ఒక ఇమేజ్ని కానీ ఏదైనా సరే ఒక ఐకాన్ని కానీ లెఫ్ట్ సైడ్కి రావాలి అనేసి అనుకుంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకు అది రాయాలి. లెఫ్ట్ సైడ్కి రావాలి అనేసి అనుకుంటే ఏదైనా ఫస్ట్లోనే ఉండాలి. మీడియా కిందే మనకు డైరెక్ట్గా మీడియా లెఫ్ట్ అనేసి ఉండాలి. లెఫ్ట్ సైడ్కి ఏదైనా రావాలి అనేసి అనుకుంటే. రైట్ సైడ్కి రావాలి అనేసి అనుకుంటే మనకి ఎప్పుడైనా సరే మీడియా బాడీ కింద ఉండాలి. ఇప్పుడు చూడండి మీడియా బాడీ ఫస్ట్ రాస్తున్నా, రైట్ సైడ్కి రావాలి అనేసి అనుకుంటే మీడియా బాడీ తర్వాత మనం రాయాలి మీడియా రైట్ అనేసి. రైట్కి రావాలంటే బాడీ కింద ఉండాలి రైట్ అనేసి, లెఫ్ట్కి వెళ్ళాలంటే మీడియా పైన ఉండాలి రైట్ అనేది, అది లెఫ్ట్ అనేది. క్లియరా? రైట్లో వచ్చేసి మనకి ఇక్కడ మీడియా మిడిల్ అనేసి, మీడియా టాప్ అనేసి, మీడియా బాటమ్ అనేసి మనం రాసుకోవచ్చు. అది కూడా పొజిషన్ అనమాట. టాప్లో ఉండాలన్నా, సెంటర్లో ఉండాలన్నా, బాటంలో ఉండాలన్నా అనేసి ఇది మీడియా మిడిల్ అనేసి, మీడియా టాప్ అనేసి ఇలాంటి. ఓకేనా? ఇది మీడియా గురించి. సో ఇవన్నీ ఒకసారి చూడండి. రిమైనింగ్ వచ్చేసి పెండింగ్ ఉన్న కాన్సెప్ట్స్ వచ్చేసి రేపు చెప్పేస్తాను నేను. ఈ ఫార్మ్స్ గురించి ఈ 3 చూడండి మీరు.
ఫార్మ్స్ ఇన్పుట్ అండ్ ఫార్మ్ ఇన్పుట్ సైజ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ నేను చెప్పలేదు. ఇవన్నీ మీరు చూడాల్సిందే అనమాట. అవన్నీ క్లాస్ చూస్తే మీకు ఏం అప్లై అవుతున్నాయో మీకు ఐడియా వస్తది. కరోజులు అండ్ మోడల్ అండ్ నావ్ బార్స్ అండ్ ట్యాబ్ స్కిల్స్ రేపు అయిపోతాయి మనకివి. సో రేపు అయిన తర్వాత నేను ఒక ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు చేసిన ప్రాజెక్ట్‌ని. ఆ ప్రాజెక్ట్‌ని వచ్చేసి మీరు చేయొచ్చనమాట. కంప్లీట్‌గా నేను చెప్పిన క్లాసెస్‌తోనే బూట్‌స్ట్రాప్‌లోనే మీరు చేయాలి. కంప్లీట్‌గా రెస్పాన్సివ్ లాగే ఉండాలన్నమాట వెబ్‌సైట్ అనేది.